దురంధర్ 2ని బీజేపీ పార్టీ కోసమే తీశారా? ఏంటి బ్రో అంత మాట అంటున్నావని మీరు అనుకోవచ్చు. కొంచెం అర్థమయ్యేలాగా వివరంగా చెబుతాను వినండి ఫ్రెండ్స్. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారీ క్యారెక్టర్ పాకిస్తాన్కి వెళ్లేది 2004లో. అప్పుడు ఇండియాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. రెహమాన్ డెకాయత్ 2009లో చంపబడతాడు. అప్పుడు ఇండియాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్షద్ పప్పు అనే గ్యాంగ్స్టర్ 2013లో చంపబడతాడు. అప్పుడు ఇండియాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక విలన్ మేజర్ ఇక్బాల్ 2011లో చంపబడతాడు. ఎస్పీ అస్లాం చౌదరి 2014లో చంపబడతాడు. అప్పుడు కూడా ఇండియాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. సినిమాలో రణ్వీర్ సింగ్ కి సహాయం చేసే మరో ఇండియా ఏజెంట్ ఆలం రణ్వీర్ సింగ్ కంటే ముందు 10 ఏళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్తాడు. అప్పుడు ఇండియాలో ఉన్నది కాంగ్రెస్సే. ఇక సినిమాలో మరో భారత ఏజెంట్ హీరోయిన్ తండ్రి జమీల్ జమాలి 45 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్తాడు. అప్పుడు ఇండియాలో ఉన్నది కాంగ్రెస్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అసలు ఇండియన్ సీక్రెట్ సర్వీస్ రాను సృష్టించిందే ఇందిరాగాంధీ. కానీ సినిమాలో చూపించింది ఇదంతా చేసింది బీజేపీ, కేవలం మోడీ మాత్రమే అని. 2014లో బీజేపీ గెలిచాక ఇలాంటి ప్రాపగండా సినిమాలు చాలా ఎక్కువైపోయాయి. కేరళ స్టోరీ, థాట్ స్టోరీ, గుజరాత్ ఫైల్స్, కశ్మీరీ ఫైల్స్, ఇప్పుడు వాటికి దురంధర్ కూడా తోడైంది. ఇలాంటి సినిమాలు తీసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకో విషయం ఏంటంటే 2016లో జరిగిన నోట్ల రద్దు కూడా అదేదో బీజేపీ చేసిన పెద్ద ఘనకార్యం అన్నట్లు చూపించారు. ఈ సినిమాలో పాకిస్తాన్ నుంచి నేపాల్కి 60,000 కోట్ల రూపాయల భారత నకిలీ కరెన్సీ వస్తుంది అని ముందుగానే సమాచారం వస్తుంది. కానీ నేపాల్ బార్డర్కి వెళ్లి దాన్ని ఆపకుండా దేశంలో నోట్ల రద్దు చేసి సామాన్య జనాన్ని బ్యాంకుల ముందు లైన్లలో నిలబెట్టారు. ఇదెక్కడి లాజిక్కో నాకు అర్థం కావడం లేదు. సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమాని ఆసక్తికరంగా తీశాడు. కానీ సినిమాలో కేవలం ఒక వర్గాన్ని తప్పుగా చూపించడానికి, రూలింగ్ పార్టీ బీజేపీని, మోడీని ఇంప్రెస్ చేయడానికి అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు అనిపిస్తుంది. దురంధర్ 2ని గనుక మీరు చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.